వంకరలు తిరిగింది. ఆ వంకరలు నాకు లేవు కాబట్టి ఈ ప్రాపర్టీని తీసేస్తాను. నార్మల్ అని చూద్దాం. సరిపోయింది. ఓకే. ఇంకా నెక్స్ట్ ఉన్న మరొక ప్రాపర్టీ కూడా వాడి చూద్దాం. ఫాంట్ హైఫన్ వెయిట్ అనే ఒక ప్రాపర్టీ ఇచ్చేసేసి వాల్యూ ప్లేస్‌లో నేనేం ఇచ్చానంటే లైటర్ అని ఇచ్చాను. లైట్ అని ఇచ్చాను. లైట్ అని చూస్తే ఏమైద్దో చూద్దాం. లైట్‌లోకి రాలేదు. ఈ ప్రాపర్టీ ఇవ్వకూడదు. అందుకని లైటర్ అని ఇచ్చాననమాట. లైటర్ అని ఇచ్చేస్తే అప్పుడేమైంది అంటే ఆ చిన్న కలర్‌లోకి వచ్చి కనపడుతుంది. ఓకే. డన్. అంటే ఆ టెస్ట్ అంతా కూడా సరిపోయింది నాకు. సైజ్ అనేది సరిపోయిందా? ఓకే. డన్. తర్వాత ఏముండాలి? దీని ఎనకాల మరొక నేమ్ ఉండాలన్నమాట. ఆ నేమ్ ఏంది అంటే ఆర్ఎస్ 369 అనే పేరు రావాలన్నమాట. ఆర్ఎస్ అనే 369 అనే పేరు రావాలంటే మరొక కాలమ్ క్రియేట్ చేద్దాం. ఈ కంటైనర్ లోపల. ఆ కంటైనర్ లోపల క్రియేట్ చేయాలంటే ఈ హెడ్డింగ్ అనే ఎలిమెంట్ చివరకు వచ్చేసి ఎంటర్ కొడితే మరొక స్పేస్ వచ్చింది. ఆ స్పేస్ లోపల అగైన్ ఇంకో టెక్స్ట్ డిస్క్రిప్షనే కాబట్టి ఒక హెడ్డింగ్ పెట్టిన తర్వాత ఏం చేస్తారు? పారాగ్రాఫ్‌ని డెవలప్ చేస్తారు. పారాగ్రాఫ్ పి అని చేసేసేసి డెవలప్ చేద్దాం. ఏమని ఉండాలి? ఆర్ఎస్ తర్వాత ఏముండాలి? స్పేస్ ఇచ్చేసేసి 369 అనే అమౌంట్ ఉండేసేసి ఏముండాలో ఒకసారి చూద్దాం. చుక్కలు ఏమన్నా ఉన్నాయా? ఏమీ అవసరం లేదు. ఆర్ఎస్ అని ఇచ్చేసేసి 369 ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. ఇప్పుడు నాకేమైందంటే ఆర్ఎస్ 369 వచ్చేసేసింది. ఇది కొంచెం బండకి కనపడాలి కదా! అప్పుడేం చేద్దాం అనేది చూద్దాం. అలా రావాలి అంటే అగైన్ ఆ పారాగ్రాఫ్‌కి గూడా మరొక రూల్ సెట్ అనేది రాసేద్దాం. అది ఏంటిది అంటే పద్దాకులు ఇది రాయడం కష్టం కాబట్టి ఇక్కడ ఉన్న నేమ్ మొత్తాన్ని గూడా కాపీ చేసేసుకున్నాను. కాపీ ఇక్కడికి వెళ్ళేసి నేనేం చేశాను రూల్ సెట్‌లో పేస్ట్ చేసుకున్నాను. ఏం చేశాను హెడ్డింగ్ కాదు కదా నేను పెడుతుంది ఐటెమ్ లోపల. ఏం పెడుతున్నాను? ప్రైస్ పెడుతున్నాను. అందుకని ప్రైస్ అని పెట్టాను. ఐటెమ్ లోపల ప్రైస్ సెట్ చేస్తున్నాను. అని పెట్టేసేసి యాంగులర్ ఫ్లవర్ బ్రేస్‌ని ఓపెన్ చేసేసాను. తర్వాత నేను ఎళ్లి ఏం చేశానంటే ప్రాపర్టీస్ ఇచ్చి చూద్దాం. ఫస్ట్ ప్రాపర్టీ ఏంది? కలర్ అనే ప్రాపర్టీ ఇచ్చేసేసి ఆ కలర్ ఎలా ఉండాలి? బ్లాక్‌గా ఉండాలి. బ్లాక్ అని చూసేసాను. బ్లాక్ అని చేసేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. నాకు పెద్ద చేంజెస్ రాలేదు. ఎందుకు రాలేదు? సీఎస్ఎస్‌లో రూల్ రాసాను. ఆ రూల్ రాసిన మొత్తాన్ని ఏం చేశానంటే కాపీ చేసేసుకొని సెలెక్టర్ నేమ్, క్లాస్ నేమ్‌ని హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్‌లో ఉన్న ఆ ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళేసేసేసి ఒక క్లాస్ అనే యాట్రిబ్యూట్ సహాయంతో లింక్ చేయాలి. క్లాస్ అనే యాట్రిబ్యూట్ రాసేసేసి ఈజ్ ఈక్వల్ పెట్టేసి డబుల్ కోట్స్ పెట్టేసేసి ఆ డబుల్ కోట్స్ లోపల ఏం చేశానంటే ఈ హెచ్‌టీఎంఎల్ యొక్క క్లాస్ నేమ్‌ని పెట్టేసాను. పెట్టేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. ఓకే. డన్. నాకేమైంది అంటే ఆ స్టైల్ అనేది ఇంకా రాలేదనమాట. అప్పుడు నేను నెక్స్ట్ ప్రాపర్టీ కూడా వాడుకుంటా చూద్దాం. ఓకే. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంది? ఫాంట్ ప్రాపర్టీసే కాబట్టి ఫాంట్ ప్రాపర్టీస్‌లో వాడదాం. ఫాంట్ హైఫన్ ఫ్యామిలీ హైఫన్ ఏంటిది అంటే ఇచ్చేసేసి వాల్యూ రాసేటప్పుడు ఎప్పుడు కూడా ఫాంట్ ఫ్యామిలీ వాడంగానే డబుల్ కోట్స్ వాడేసేసి దాంట్లో క్యాపిటల్ లెటర్‌తో స్టార్ట్ చేయాలి. రోబోటో అనే ఒక స్టైల్ ఇచ్చి చూసేసాను. చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. యాహ్! డన్. వచ్చేసేసేసింది. తర్వాత నెక్స్ట్ ప్రాపర్టీ వాడి చూద్దాం. ఫాంట్ హైఫన్ ఇంకా నెక్స్ట్ ప్రాపర్టీ ఏంది? సైజ్ అనే మరొక ప్రాపర్టీ ఉంది. అది ఇచ్చేసేసేసి వాల్యూ ప్లేస్‌లో నేనేం చేశానంటే 20 పిక్సెల్స్ అని ఇచ్చి చూసేసేసి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. ప్లే అరౌండ్ చేసి చూస్తే అది పెద్దదయింది. ఇంత సైజ్ సరిపోతుంది కదా! 369కి చూద్దాం. ఇంకొంచెం పెద్దది కావాలి అనుకున్నా. ఏం చేసేసానంటే అప్పుడు 20 ఇవ్వకుండా నేను 22 ఇచ్చి చూసేసాను. 22 అని చూసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. యాహ్! డన్. సరిపోయింది. ఓకే. నెక్స్ట్ ప్రాపర్టీ ఏందో చూసుకున్నాను. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఫాంట్ హైఫన్ స్టైల్. స్టైల్ అనేది అవసరం లేదు. మనకి రాయవసరం లేదు. ఫాంట్ హైఫన్ వెయిట్. ఫాంట్ హైఫన్ వెయిట్ అనే ఒక ప్రాపర్టీ ఉంది. అది రాసేసేసి వాల్యూ ప్లేస్‌లో ఏం చేశానంటే బండకి కనపడాలి కాబట్టి బోల్డ్ అని చేసేసాను. చేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. అది బండకొచ్చేసింది. ఇంకా బండకి కావాలనుకున్నాను. అప్పుడు ఏంటి అంటే వాల్యూ ప్లేస్‌లో బోల్డర్ అని ఇచ్చామనుకో ఇంకొంచెం బండకి కనపడిద్దనమాట. యాహ్! బోల్డర్ అనే ప్రాపర్టీ అనేది కరెక్ట్‌గా సెట్ అయిపోయింది. ఓకే. డన్. ఇప్పుడు మన యొక్క టెక్స్ట్ మొత్తం కూడా చూడు ఏమైందో ఇక్కడ ఉన్న స్టైల్‌లోకి వచ్చేసేసింది. ఓకే. డన్. ఇప్పుడు నేనేం చేసేసానంటే ఈ టెక్స్ట్ మొత్తం కూడా ఎక్కడ ఉండాలి? సెంటర్‌లో ఉండాలన్నమాట. సెంటర్‌లో లేవు నాకు. అలా సెంటర్‌లోకి రప్పించాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఇక్కడ ఎక్కడైతే మనం రాసేసామో ఇక్కడ ఈ కార్డ్ ఐటెమ్స్ ఎక్కడైతే పెట్టానో
ఈ కంటైనర్ లోపల కార్డ్ ఐటమ్ పెడుతున్నాను కదా, ఈ కార్డ్ ఐటమ్ నేనేం చేశాను అంటే ఒక ప్రాపర్టీ ఇచ్చి చూద్దాం. ఏంది, కార్డ్ ఐటమ్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ సెంటర్ లోకి రావాలి కాబట్టి మనకు ఒక ప్రాపర్టీ ఉందన్నమాట. అన్ని ఎలిమెంట్స్ సెంటర్ లోకి రావాలంటే ఏం ప్రాపర్టీ ఉంది, టెక్స్ట్ హైఫర్ అలైన్ అని రాసేసేసి వాల్యూ ప్లేస్ ఏమి ఇవ్వాలి, సెంటర్ అని ఇచ్చి చూద్దాం. అని ఇచ్చి చూసేసి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. యా, అన్ని ఎలిమెంట్స్ సెంటర్ లోకి వచ్చేసినాయి. ఓకేనా? ఓకే డన్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ చుట్టూరు లైన్ అనేది కూడా రావాలి అంటే అప్పుడు నువ్వు ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వెళ్ళేసి ఇంకోటి కూడా చేయొచ్చు అనమాట. ఏంటిది అంటే బోర్డర్ హైఫన్ స్టైల్ అనే ఒక ప్రాపర్టీ రాసేసేసి వాల్యూ ప్లేస్ లోకి వెళ్ళేసి సాలిడ్ అనేది కనుక ఇచ్చి చూసేసామంటే ఏమైందో చూద్దాం. ఆ చుట్టూరు కూడా ఒక బాక్స్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? ఈ బాక్స్ అనేది ఉండాలా వద్దా అనేది చూసి పెట్టాలి. లేదు కాబట్టి నీకు అవసరం లేదు. ఆ బాడీ అది తీసేస్తే సరిపోతుంది. ఈ రోజు చెప్పిన బారు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఈ రోజు చెప్పిన పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఏమీ డౌట్స్ లేవు కదా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయి అంటే మళ్ళీ ఎక్కడైతే డౌట్ మనం స్ట్రక్ అయ్యామో అక్కడ నుండి మనం చేసుకుందాం. లేదు అంటే టుమారో పార్ట్ ఆఫ్ సెషన్ లో ఇక్కడ నుండి కంటిన్యూ చేసేస్తాను. ఓకేనా? ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా కళ్యాణ్? ఓకే దెన్ హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ బై.